హాయ్ హలో వెల్కమ్ టు కీర్తిస్ ఈరోజు చిన్న పిల్లలకి బాలామృతంతో వాళ్ళకి ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇది ఏం కాదండి, చాలా టేస్టీగా పిల్ల వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి చూస్తారా? సరే, ఇంకా ప్రాసెస్ మొదలు పెడదాం. ముందుగా దీనిలో పాలు యాడ్ చేయాలి. ఇది పాలు గిన్నె, పాల పాత్ర. దీంట్లో పాలు యాడ్ చేయాలి. ఇవి కూడా అంగన్వాడీలో ఇచ్చినవండి, నేను యాడ్ చేస్తాను. మన పిల్లోళ్ళు అయితే అంటే ఎంత అయితే వాళ్ళు తినగలరో అంత మాత్రమే చేస్తాను మా బాబుకి. పాలు యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు దీనిలో పాలపిండి అంటే బాలామృతం యాడ్ చేయాలండి. ఇవన్నీ మనకి ఎంతైతే కావాలో అంత మాత్రమే యాడ్ చేసుకుంటాము. మా బాబు ఎంతైతే తినగలరో అంత మాత్రమే యాడ్ చేస్తాం. చూడండి, వేసాం కదా. కన్సిస్టెన్సీ చూడండి, చాలండి. మనం అంటే వేడి చేస్తాం కదా, ఉడకబెడతాం కదా, కాబట్టి ఇది గట్టి పడిపోతుంది అనమాట. సో ఇంకా గ్యాస్ మీద పెడదాం. గ్యాస్ మీద పెట్టేసుకుందామండి. అప్పుడు ఇప్పుడు మంట కొద్దిగా హైలో పెట్టుకోండి, ఏం కాదు. పెట్టేసుకున్నాం హైలో, కాకపోతే కలుపుతూ ఉండాలండి. వేడెక్కుతుంది. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుంది, చూడండి. క్లారిటీగా తెలియాలంటే కొద్దిసేపు క్లారిటీగా వేపిస్తుంది. నాకు కన్సిస్టెన్సీ చాలండి, కాబట్టి నేను ఆఫ్ చేసేసుకుంటాను. దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను, అది మీ ఇష్టం అండి. బేబీ హెల్త్ కోసం నేను ఇలా చేసి పెడతాను మా బేబీకి. చూడండి, ఈ విధంగా వస్తుంది. సెడ్లాక్ లాగా వస్తుందండి. మనం దీన్నే సెడ్లాక్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకా దీంట్లో మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే నట్స్ అవి అంటే సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవచ్చండి. పాలపిండి చాలా మంది పిల్లలకి పెట్టరు కదండి, ఎందుకంటే మోషన్స్ అవుతాయి, స్టమక్ పెయిన్ వస్తుంది అనే భయంతో చాలా మంది తల్లులు పాలపిండిని స్కిప్ చేస్తూ ఉంటారు. అదే మనం ఇలా చేసి పెడితే పిల్లలకి ఏం కాదండి. నేను మా బాబుకి యూజ్ చేస్తున్నాను. వన్ వన్ ఇయర్ ఇప్పుడు బాబుకి, కానీ నేను 1 ఇయర్ కన్నా ముందు నుంచి కూడా పెడుతూ ఉన్నాను. ఈ విధంగా చేసి పెడితే ఏం కాదండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకున్నా కానీ మామూలుగానే పెట్టొచ్చండి. ఇంకా ఏమన్నా మీరు నట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకో వాటిని తురిమి దీంట్లో పైన చల్లినట్టు యాడ్ చేసుకోండి. పిల్లలకి బాగా అన్ని పోషకాలు అందుతాయి, వాళ్ళు స్వీట్ ఈజీగా తిన్నట్టు ఉంటుంది, అన్ని పోషకాలు బాగా అందుతాయండి. సో నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.